పుణ్యమూర్తుల దివ్యగాథల్లో ఈ రోజున గౌ గౌతమ మహర్షిని గురించి ఏం చెప్పబడిందో తెలుసుకున్నాం. ఎప్పుడో పూర్వకాలంలో మొదట బ్రహ్మ అహల్యని సృష్టించాడు. గౌతముని వద్ద సేవ చేయటానికి నియమించాడు ఆమెను. కొంతకాలానికి అహల్య పెరిగి పెద్దదైంది. గౌతముడు ఆమెను తీసుకొచ్చి తిరిగి బ్రహ్మకు అప్పచెప్పాడు. ఆమె చాలా అందగత్తె. దేవతలు కూడా ఆమె అందానికి ఆకర్షించబడ్డారు. కానీ దేవతలు అహల్య యొక్క అందచందాలకు ముగ్ధులైన ఆ అహల్యని తమకిచ్చి పెళ్లి చేయమని కూడా కోరారు. అలా అడిగిన వాళ్ళలో దేవేంద్రుడు కూడా ఉన్నాడు. బ్రహ్మ మరి ఇంతమంది దేవతలు అడిగితే మరి ఇందులో ఎవరికి ఇవ్వాలి? అందుకని ఆ పోటీని తట్టుకోలేకపోయాడు. వారికి ఒక పరీక్ష పెట్టాడు ఈ దేవతలందరికీ. ఎవరు భూప్రదక్షిణ ముందుగా చేసి వస్తారో వారికి అహల్యనిచ్చి వివాహం చేస్తానని చెప్పాడు. ఇదే పోటీ. అటు ఇది దేవతలకి ఆధిపత్యం, సైన్యాధిపత్యం ఇవ్వాల్సి వచ్చినప్పుడు విఘ్నేశ్వరుడి కింద కుమారస్వామి కూడా ఇలాంటి పోటీనే వచ్చిందనమాట. ఆ పోటీలో అక్కడ మన విఘ్నేశ్వరుడు తల్లిదండ్రులకి ప్రదక్షిణ చేసి అందులో విజయం సాధించాడు సూక్ష్మబుద్ధితో. ఇక్కడ గౌతముడు గోప్రదక్షిణ చేశాడు. ఆ గోప్రదక్షిణ భూప్రదక్షిణతో సమానం కదా. అందుచేత బ్రహ్మ వద్దకు అందరికంటే దేవతలందరికంటే ముందుగా వచ్చాడు గౌతముడు. బ్రహ్మ అతని యుక్తికి ప్రజ్ఞకు మెచ్చుకున్నాడు. అహల్యని గౌతమునికి ఇచ్చి కడు వైభవంగా వివాహం చేశాడు. అలా గౌతముడు అహల్యని తీసుకుని దండకారణ్యానికి వెళ్ళాడు. తపస్సు చేసుకుంటూ ఉన్నాడు. బ్రహ్మ ప్రత్యక్షమయ్యాడు. అంటే మరి తపస్సు చేసుకుంటున్నాడు కదా, అందుకని బ్రహ్మ ప్రత్యక్షమయ్యాడు. మళ్ళీ విత్తనం వెంటనే సస్యమై ఫలించేట్లుగా వరం ఇచ్చాడు. ఇలా విత్తనం భూమిలో నాటితే చాలు అలా పంట వచ్చేస్తుంది. ఆ వరాన్ని ఇచ్చాడు గౌతముడికి. కొంతకాలానికి క్షామం వచ్చింది ఆ ప్రాంతంలో. అన్ని చోట్ల ఆహారం కోసం మునులందరూ కూడా అలమటిస్తున్నారు. అందుచేత అందరూ గౌతమ మహర్షి ఆశ్రమానికి వచ్చారు. బ్రహ్మ ఇచ్చిన వరం ప్రకారం గౌతముడు విత్తనాన్ని నాడుతున్నాడు. వచ్చిన పంటను తక్షణమే తీసుకొస్తున్నాడు. ఆశ్రమానికి వచ్చిన మునులు ఆకలిని తీరుస్తున్నాడు. ఇలా 12 ఏళ్ళు క్షామం వచ్చింది. ఈ 12 ఏళ్ళు కూడా మునులందరూ కూడా గౌతముని ఇంట ఆశ్రయం పొంది వారందరి ఆకలిని తీర్చుకున్నారు. ఇక వర్షాలు పడుతూ ఉన్నాయి. అందుకని మునులందరూ ఇక తమ తమ స్థావరాలకు వెళ్ళాలి అనుకున్నారు. కానీ గౌతముడు కోపిస్తాడేమో వెళితే అని వాళ్ళకి అనిపించి చెప్పలేక ఒక ఆలోచన వచ్చింది వాళ్ళకి. ఒక చిక్కిన ఆవును సృష్టించారు. పంట పొలం మీదకి విసిరారు. దాన్ని వదిలేశారు. గౌతముడు దాన్ని పొమ్మనలేక అలాగే కమండలో ఉన్న నీటి నాటి దాని మీద అయితే అది చనిపోయింది. అప్పుడు మునులందరూ ఏమన్నారంటే గౌతముడితో, గోహత్య పాత్రం చుట్టుకుంది, అలాంటి వాటి ఇంట్లో మేము ఉండకూడదు ఆశ్రమంలో అంటూ ఆ సాకు చుట్టి అందరూ వెళ్ళిపోయారు. అలా గోహత్య పాప నివారణ కోసం గౌతముడు భార్యను తీసుకుని హిమాలయాలకు వెళ్ళాడు. శివుని గురించి ఘోర తపస్సు చేశాడు. శివుడు ఆయన తపస్సుకు మెచ్చి ఒక జడని తన జడంలో ఒకదాన్ని పీకి ఇచ్చి దాన్ని వెళ్ళి ఆ మృతకళేబరం మీద పిండమన్నాడు. గౌతముడు ఆ జడం తీసుకొచ్చాడు. ఆ మృతకళేబరం మీద పిండాడు. మళ్ళీ ఆ గోవు బ్రతికింది. అంటే శివుని జడ నుంచి వచ్చిన నీరే నదిగా ప్రవహించింది. అదే గౌతమి నదిగా, అంటే గౌతముడి వలన ఏర్పడింది కాబట్టి గౌతమి నదిగా వచ్చింది. తర్వాత గోవు బ్రతికింది కదా అక్కడ, అందుకని ఆ నీళ్ళ వలన గోవు బ్రతికింది కాబట్టి గోదావరి అనే పేరు కూడా వచ్చింది. గౌతముడు ఉన్న ప్రదేశమే గోవూరు అయ్యింది. అంటే కొవ్వూరులోనే ఆయన ఆశ్రమం ఉందన్నమాట. నది నెమ్మదిగా కొవ్వూరు అయ్యింది. తర్వాత ఈ బ్రాహ్మణుల కుట్ర వలన కదా ఇదంతా జరిగింది.
గోహత్య పథకం వచ్చింది ఆయనకి. అందుకని బ్రాహ్మణుల పైన కోపం వచ్చింది ఆయనకి. అందుకని బ్రాహ్మణుల్ని పాషండులు కమ్మని శపించాడు. ఆ శాపానికి బ్రాహ్మణులంతా భయపడ్డారు, ఆయన వేడుకున్నారు. అప్పుడు ఆయన కరుణించి శ్రీకృష్ణుని జన్మించిన ఆ శ్రీకృష్ణ జననం తర్వాత మీరు శాప విముక్తులవుతారని మళ్ళీ శాప సవరణ చేశాడనమాట. ఈ అహల్య పతి సేవ చేసుకుంటూ ఉంది, గౌతమునితో ఆశ్రమంలో నివసిస్తూ ఉంది. కొంతకాలానికి ఆమె గర్భవతి అయింది, ఒక పుత్రుని కంది. ఆ పుత్రుడే శతానందుడు. ఆ శతానందుడే జనక మహారాజు గారి దగ్గర పురోహితుడిగా ఉన్నాడు. ఆయన అక్కడ పురోహితుడిగా ఉండగానే సీతారాముల వివాహం జరిగింది. అంటే ఆ వివాహానికి చేయించింది శతానందుడు అన్నమాట. ఆ తర్వాత మళ్ళీ ఒకసారి గర్భవతి అయింది ఆమె. అతనికి ఈ శతానందుని వంశం అంటే కొన్ని తరాల తర్వాత ఈ శతానందుని వంశంలో మగ సంతానం కలిగింది. అతనికి కృపాచార్యుడని పేరు పెట్టారు. ఆడ సంతానం కూడా కలిగింది, ఆమెకి కృపి అని పేరు పెట్టారు. ఆ తర్వాత కొంతకాలానికి అహల్యకి ఒక కుమార్తె జన్మించింది. అంటే శతానందుడేమో అహల్య కుమారుడు, ఆయన వంశంలోనే కృపాచార్యుడు కృపి కలిగారు. ఇప్పుడు ఈమెకి ఇంకో కుమార్తె కలిగింది. ఆ కుమార్తె అంజన, అహల్య కుమార్తె అంజన. ఆమె పెరిగి పెద్దదైంది. ఈమెని కేసరికి ఇచ్చి వివాహం చేశారు. ఈ కేసరి రాక్షస సంహారం కోసం దేవతలు అర్థిస్తే అక్కడికి వెళ్ళాడు. అప్పుడు అంజనాదేవి కొంతకాలం తన తండ్రి దగ్గరే ఉంది, అంటే గౌతముడి దగ్గరే. ఆ సమయంలోనే వాయుదేవుని వరం వలన ఆంజనేయుడిని కన్నది. కొంతకాలానికి మళ్ళీ గౌతమి అహల్య దంపతులకు ఇంకో కుమార్తె జన్మించింది. ఆమెను ఉదంక మహామునికి ఇచ్చి పెళ్లి చేశారు. అహల్య తర్వాత అహల్య రూపలావణ్యాలని ఇదివరకే దృష్టిలో ఉంచుకుని దేవతలందరూ పోటీ పడ్డారు కదా ఆమెని వివాహం చేసుకోవాలి. అది కుదరలేదు కదా. అప్పుడు గౌతముడి దగ్గర గౌతముడి భార్యగా అయింది కదా. ఇప్పుడు ఇంద్రుడు అది గుర్తొచ్చింది ఆయనకి. అందుకని ఆయన ఏం చేశాడంటే ఆ మోహం ఇంకా వదల ఆయనకి. అప్పుడేమో పాపం బ్రహ్మ పెట్టిన పరీక్షలో విఫలమయ్యాడు, కానీ తన కోరిక తీరలేదు. అందుకని ఆ కోరికను చంపుకోలేకపోయిన ఇంద్రుడు అహల్య ఉన్న ప్రాంతానికి వచ్చాడు. ఏ విధంగానైనా సరే ఆమెని చేపట్టాలి అనుకున్నాడు. సరే, ఒకనాడు గౌతముడు స్నానం చేయడానికి నదికి వెళ్ళాడు. ముందు అంటే ఈయన కోడిపుంజు రూపంలో వచ్చి ముందే కోడి కూశాడు అనమాట. అంటే అప్పటికే తెల్లారైంది అనుకుని వెళ్ళిపోయాడు గౌతముడు. ఆ సమయంలో ఇంట్లోకి గౌతముడి రూపంలో ప్రవేశించాడు ఈ ఇంద్రుడు. సరే, ఆశ్రమంలో ప్రవేశించి ఆమె ఆ గౌతముడి కోరికని కాదనలేక, ఇంద్రుడి కోరికని కాదనలేక అంగీకరించింది. ఆ సమయంలో వారు సరసల్లాపాల్లో ఉండగా ఇంకా తెల్లారలేదు ఏమిటి అని చెప్పి తెలుసుకునే విషయం అప్పుడు ఇంటికి వచ్చాడు. అప్పటికే ఇంద్రుడు బయటకు వస్తూ ఉంటే తన ఆశ్రమం నుంచి విషయాన్ని గ్రహించిన గౌతముడు తన భార్యని గాలి భోంచేస్తూ సెలవై గాలి భోంచేస్తూ కొన్నాళ్ళు బ్రతుకు అని చెప్పి శాపం పెట్టాడు. ఆ తర్వాత హిమాలయాలకు వెళ్ళి అక్కడ తపస్సు చేసుకుంటూ చాలా కాలం ఉన్నాడు. తర్వాత ఇంద్రుడు కూడా ఒక శాపం పెట్టాడు, వృషణములు లేనివాడవై ఉండాలి. అలా ఇంద్రుడు బిడిపడుతుంటే దేవతలు వచ్చి మేక వృషణాలని ఆయనకి ఏర్పాటు చేశారు. అందుకే అప్పటి నుంచి మేకలు వాళ్ళకి హవిస్సుగా మారినాయి అన్నమాట. భర్త శాపవశాత్తు శిలగా మారినటువంటి ఈ అహల్య గాలి మేస్తూ అలా బహుకాలం ఉండగా రామ లక్ష్మణ విశ్వామిత్రులు ఆ ప్రాంతానికి వస్తే అక్కడ ఆయన పాదస్పర్శ తగిలి, రాముల వారి పాదస్పర్శ తగిలి అప్పుడు శాప విముక్తురాల అయింది, నిజమైన అహల్యగా మారింది. రామునికి నామస్మరించింది. విశ్వామిత్రుడు ఆమె పూర్వగాథని
రామునికి వినిపించాడు. ఇది గౌతమ మహర్షి యొక్క చరిత్ర. అయితే ఇందులో ముఖ్యమైనది ఆయన వలన గోదావరి నది ఏర్పడింది. అంటే గౌతముడి చేత ఏర్పడింది కాబట్టి శివుని జటాజూటం నుంచి ఒక జడ పీకి ఇవ్వటం వలన దానిని అందులో నుండి వచ్చే నీరుని మృతకళేబరం మీద చల్లటం వలన అటు గోవు బతికున్నది కాబట్టి గోదావరి అనే పేరు వచ్చింది ఆ నదికి. అలాగే గౌతముని కారణంగా ఏర్పడింది కాబట్టి గౌతమని వచ్చింది. ఈ గౌతముడు నివసించిన ప్రదేశమే గోవూరు, అలా కోవూరుగా మారింది. ఇది గౌతమ మహర్షి. అంటే ఈయనకి గొప్ప వరం బ్రహ్మ ఇచ్చాడు. విత్తనం విత్తగానే సస్యం ఫలించేటట్టుగా ఇచ్చాడు. ఆ కారణంగానే 12 సంవత్సరాల సమయంలో మొత్తం ఆ పరిసర ప్రాంతాల్లో ఉన్న మునులందరూ ఈయన ఆశ్రమంలో ఉండి తమ క్షుద్బాధని తెచ్చుకున్నారు. ఇది గౌతముని చరిత్రలో ముఖ్యమైన ఘట్టం. స్వస్తి.